సాగర్ తీరం మూగగా రోధిస్తోంది. వెళ్లొస్తామని బయలుదేరిన ఆప్తులు మళ్లీ వస్తారో రారో తెలియకపోవడంతో ఆత్మీయులు తల్లడిల్లిపోతున్నారు. గల్లంతైన ఎయిర్ ఫోర్స్ విమానంలో ఉన్న విశాఖ వాసుల కుటుంబీకులు ఆవేదనలో మునిగిపోయారు. తమ వారి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇరవై తారీఖున మాట్లాడారు. అప్పటిదాకా మాట్లాడలేదన్నమాట. ఫోన్లు కూడా అవ్వలేదన్నమాట. ఫోన్ అవ్వలేదన్నమాట. అప్పుడు మన డ్యూటీ వాళ్ళు వచ్చి చెప్పారన్నమాట, ఎలాగైనా నెతుకుతున్నాం అన్నీ చేస్తున్నాం అని చెప్తున్నారు అంతే. ఇప్పుడు వచ్చి ఏ సమాధానం కూడా చెప్పలేదు. నిన్న జరిగింది, నిన్న 8:30 జరిగిందంట. నెతుకుతున్నాం అంటున్నారు కానీ ఇంకా మా నాన్నగారు ఎక్కడున్నారు ఏంటనేది ఇంకా చెప్పలేదు ఎవరు. వెళ్ళేటప్పుడే మాట్లాడాడండి. 20 తారీఖున వెళ్ళేటప్పుడే ఇంక మళ్ళీ మాట్లాడినది, మళ్ళీ ఫోన్ అయితే చేయలేదండి. ఇంకా నెతుకుతున్నామని చెప్పారు కానీ ఇంక ఇప్పటికి వచ్చి ఇంక మనకి ఏడు తెలియలేదు. వెళ్ళేటప్పుడే మాట్లాడారండి. ఆటో ఎక్కించేసి వచ్చాను. ఇంకంతే, మళ్ళీ ఫోన్ అది లేదు. ఇంకా ఫోన్ అది చేయలేదు. ఇరవై తారీఖున దీనికి సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారా? అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది? సంధ్య, ఈ అదృశ్యమైన విమానం కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత నావికా దళానికి సంబంధించి దాదాపుగా 8 అత్యధిక యుద్ధ నౌకలతో పాటుగా ఒక సబ్మెరైన్, మరో 5 హెలికాప్టర్లు విస్తృతంగా గాలింపు చేపడుతున్నాయి. రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో కొనసాగిన గాలింపు చీకటి పట్టడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్ళీ తెల్లవారుజాము నుంచి కూడా అత్యాధునిక యుద్ధ విమానాలతో కూడా ఫోటోలు తీస్తున్న పరిస్థితి ఉంది. నేవీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి మాత్రం వాళ్ళంతా దుఃఖ సాగనంలో మునిగిపోయారు. తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారు అనే సమాచారం ఇంతవరకు అందట్లేదనే ఆవేదన వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు నుంచి బయలుదేరిన విమానం బంగాళాఖాతం దగ్గర అదృశ్యమైందని తెలుసుకున్న వాళ్ళంతా కూడా టీవీలో చూసి ప్రమాదంగా భావించారు. అయితే అందులో విశాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని కూడా తెలుసుకొని విశాఖ నగరవాసులంతా కూడా దీనికి సంబంధించి చర్చించుకుంటున్న పరిస్థితులు. ముఖ్యంగా 8 మంది ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆందోళన నెలకొని ఉంది. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని వాళ్ళు దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. అలాగే నిన్నటి నుంచి ఈ వ్యవహారాలన్నీ తెలుసుకుంటున్న బాధితులు గాని, మిత్రులు గాని వారి ఇళ్ల వద్దకు చేరుకొని వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా నేవీ అధికారులు ఎటువంటి సమాచారం వెల్లడించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ గల్లంతైన వాళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా వీళ్ళ మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దీనగాథ. ఇందులో గల్లంతైన వాళ్ళలో శ్రీనివాసుకు సంబంధించి వాళ్ళ తల్లికి 4 రోజుల క్రితమే గుండె ఆపరేషన్ చేయించారు. ఇప్పటికీ ఆమెకు ఈ విషయాన్ని తెలియజేయడానికి కుటుంబ సభ్యులు వెనకాడుతున్నారు. ఒకవేళ ఈ విషయాన్ని తెలియజేస్తే ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. సేనాపతికి 3 ఏళ్లు అలాగే 4 ఏళ్ల చిన్నారులు ఉన్నారు. తమ తల్లి ఏడుస్తుంటే ఏమైందో తెలియక వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పరిస్థితులు. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనతో ఆయా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోగా ఎన్ఎస్టీఎల్తో పాటుగా NAD లో పనిచేసే ఉద్యోగులు కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. నిత్యం జరిగే ప్రక్రియ ఇది. అండమాన్ లో గానీ, పోర్ట్ బ్లేర్ లో గానీ ఏమైనా పనులు ఉన్న సమయంలో ఈ టెక్నికల్ సిబ్బందిని అక్కడికి తీసుకురావడం తరచుగా జరిగే ప్రక్రియ. బుధవారం ట్రైన్ లో వీళ్ళంతా కూడా బయలుదేరి చెన్నై వెళ్లారు. చెన్నైలో ఒక రోజు గడిపిన తర్వాత నిన్న ఉదయం వాళ్ళంతా కూడా పోర్ట్ బ్లేర్ కు నేవీకి సంబంధించిన ప్రత్యేక విమానంలో బయలుదేరారు. విమానం బయలుదేరిన 16 నిమిషాలకే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా నేవీ అధికారులు కూడా నిర్ఘాంతపోయిన పరిస్థితి. అయితే ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టారు. ఈ విమాన శకలాలను, విమానాన్ని కనుగొనే ప్రయత్నాలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేపట్టారు. అయితే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో మాత్రం కొంత ఆలస్యమైందని ఇక్కడ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేవీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ధృవీకరించకుండా ఎటువంటి సమాచారాలు వెల్లడించలేని పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు. శ్రీరామ్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లోనే ఉండండి. దీనికి సంబంధించి సాంబమూర్తి రిలేటివ్ ఒక ఆయన మనతో పాటు ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి మేడం. మీరు సాంబమూర్తి గారికి ఏమవుతారండి? నేను అన్నయ్య అబ్బాయినండి. ఓకే,
మీతో చివరిసారిగా ఆయన ఎప్పుడు మాట్లాడడం జరిగిందండి? లాస్ట్ నిన్న మార్నింగ్ ఫోన్ చేశాను. ఓకే. నిన్న మార్నింగ్ 7:30 ఫోన్ చేశాను. 7:30 ఫోన్ చేసి ఫ్లైట్ బయలుదేరుతుందని చెప్పారు. అంతే. ఆ తర్వాత ఇంకా ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందండి. తర్వాత చూస్తే వార్తల్లో చూస్తే అలా వచ్చిందండి, ఇలా మిస్ అయిందండి. అక్కడి నుంచి మీ సభ్యులంతా కూడా చాలా ఇబ్బందులు లోనయ్యండి. ఓకే, నేవీ అధికారులు ఏమన్నా మీకు సమాచారం అందిస్తున్నారా అండి? ప్రస్తుతం ఏమన్నా చెప్పారా మీకు? ఫస్ట్ టైం కూడా మా యుద్ధనౌకలన్నీ వెళ్ళి ఫ్లైట్స్ అన్ని చెక్ చేస్తున్నాండి. ఇంకెంతవరకు ఏం సమాచారం చెప్తున్నారు వాళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. సరే. గల్లంతైన విమానంలో ఉన్న ఫిట్టవ్ ప్రసాద్ ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. A932 విమానం అదృశ్యం కావడం విశాఖ వాసులందరినీ కూడా కలవరపాటుకు గురి చేస్తుంది. తాంబరం నుంచి పోర్ట్ బ్లైర్ కు ప్రయాణమైన ఈ విమానంలో మొత్తం 29 మంది ప్రయాణం చేస్తున్నారు. అందులో విశాఖపట్నంకు చెందిన వారు 8 మంది కావడంతో వీళ్ళంతా కూడా ఏమయ్యారు అన్న ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులంతా వెలవెల్లాడుతున్న పరిస్థితి మనం నిన్నటి నుంచి గమనిస్తానే ఉన్నాం. అయితే ప్రస్తుతం మనం విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న రావాడ వరప్రసాద్ ఇంటి వద్ద ఉన్నాము. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో ప్రస్తుతం లేరు. ఆయన మదర్కు కూడా హెల్త్ బాగోకపోవడంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే వాళ్ళ బంధువులు మాత్రం ఇక్కడ ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే వారు మాత్రం చెప్తుంది ఏంటంటే వరప్రసాద్ ఆచూకీ గల్లంత అయిన దగ్గర నుంచి కూడా ఎంతో ఆందోళనగా మేమందరం కూడా ఆయన సమాచారం కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు. ప్రస్తుతం వరప్రసాద్ రావు మేనత్తలు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏమైనా సమాచారం తెలిసిందా, ఎటువంటి ఆచూకీ లభ్యమైంది, అలాగే వాళ్ళ మదర్ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నదా అన్నదా. అమ్మ చెప్పండి, వరప్రసాద్ నుంచి అక్కడ వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ మీకు ఏమైనా సమాచారం? మాకే సమస్య తెలియదండి. ఊరు వెళ్ళట్టు కూడా తెలియదు. మా అబ్బాయి మాకు చెప్పలేదు. ఈ సంగతి తెలగానే మాకు తెలిసింది ఈ ఊరు వెళ్ళట్టు. వాళ్ళ అమ్మగారేమో వాళ్ళు చిన్న కూతురు ఇంటి దగ్గర ఉన్నదండి. ఆవిడకి గుండె జబ్బు, ఆవిడకి ఆపరేషన్ కూడా అయ్యింది. వస్తుంది, ఇప్పుడు ఇంటికి వస్తుంది, తీసుకురావడానికి వెళ్ళారండి. మేమిద్దరం ఆయన మేనత్తలమే. మన మేనల్లుడు ఇద్దరు. తండ్రి చనిపోయాడు 4వ సంవత్సరం. ఆయన తండ్రి మా అన్నదమ్ముడు చచ్చిపోయాడు. 2 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నదమ్ముడేనండి వాళ్ళు నా తమ్ముడికి. ప్రస్తుతం ఆమె మదర్ ఆరోగ్యం బాగాలేదని అంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఆరోగ్య పరిస్థితి పోయిన నెలలోని హాస్పిటల్లో జాయిన్ చేశారండి. బాగా అయిన తర్వాత తీసుకొచ్చారు ఆ అమ్మని. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆమె కూడా చాలా ఆందోళనకు గురవ్వడం, అలాగే అందరూ మొత్తం కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఇట్లాగా ఎదురు చూస్తున్నారు. తెల్లవలేదండి, చచ్చిపోయిందని తెల్లవలేదు. వాళ్ళ అమ్మకి ఇలాగ అయిందని చెప్పలేదు. ఆవిడకి హార్ట్ అటాక్ ఇది ఉంది కదా, అందుకని చెప్పలేదు ఎవరు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పుదామని అంటారు. మీ కొడుకు ఎలాగయ్యాడు చెప్పేసి వెళ్ళాడు, తీసుకొస్తామని. అంటే అప్పుడు ఆయనకి పెళ్ళి అయిందా? ఆయన కుటుంబం నేపథ్యం పెళ్ళయింది. పెళ్ళైంది. ఆ పాప 4వ సంవత్సరం పాప ఉన్నదండి. ఆ పాపకి 6వ సంవత్సరం, 4 కాదు 6వ సంవత్సరం పాప ఉన్నది అబ్బాయికి. భార్య భర్తలు పెళ్ళి అయింది. మా చెయ్యలతోనే పెళ్లి చేసామండి. ఆ అబ్బాయికి మా కుటుంబం అంతా పెళ్లి చేసాం. గోడల నుండి వేరే వెళ్ళిపోయారు బద్దికి. అంటే ప్రస్తుతం నిన్నటి నుంచి చూసినట్టయితే ఈ విమాన ప్రమాదంలో పూర్తిగా గల్లంతైన సభ్యుల కోసం కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇదొక చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో దీని మీద అంటే కుటుంబ సభ్యులుగా మీరేమని? మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతున్నామండి. మాకైతే నిన్న ఈవినింగ్ తెలిసింది ఈ విషయం. మా మామయ్య వెళ్ళిపోయి 2 years అవుతుంది ఇంటి దగ్గర నుంచి. మ్యాన్ కాల్ నవ్వుతాను. మాకైతే ఏ విషయం కూడా తెలీదు. ఇలా 2-3 సార్లు వెళ్ళారంట, మళ్ళీ క్షేమంగా వచ్చారు. ఈసారి మాత్రం మాకైతే ఏ విషయం తెలియలేదు. ఈవినింగ్ నిన్న మాకు తెలిసింది. మా మామగారినేమో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి. వాళ్ళ ఆవిడ వాళ్ళు ఇక్కడ అద్దెకు ఉంటున్నారు అనమాట. హన్యడి దగ్గర ఎక్కడో అద్దెకుంటున్నారు. వాళ్ళైతే ఇంకా ఎలా ఉన్నారంటే
శోకసంద్రంలో అందరూ మునిగిపోయి ఉన్నారు. నేను ఈవినింగ్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏం మాట్లాడకుండా అలా కూర్చొని అయితే ఉన్నారు వాళ్ళు. మాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా, ఏమైందో కూడా తెలియటం లేదు. అమ్మా అంటే అధికారుల నుంచి మీకు ఏమైనా సమాచారం అందిందా? అంటే ఎట్లాగా అధికారులు ఎవరైనా వచ్చి మీకు ఇక్కడ ఏమైనా తెలియపరచడం ఏమైనా జరుగుతుంది? అవునండి, ఇక్కడ నిన్న ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారండి, మీడియా వాళ్ళు కూడా వచ్చారంట. ఇంటికి వచ్చి కనుక్కునేసరికి మా మామగారు పడుకొని ఉన్నారంట. ఏమ్మా మీటింగ్ రాలేదనేసి అంటే పడుకున్నానండి అని చెప్పారు తప్ప ఆవిడ కంగారు పడుతుందని ఏ విషయం అయితే చెప్పలేదు. మాకైతే వాళ్ళ ద్వారాగానే తెలిసింది. టీవీలో కూడా మేము చూడలేదు, మాకు ఈవినింగ్ వరకు ఏమీ తెలియదు. ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చి కనుక్కునేసరికి మాకు ఆ విషయం తెలిసిందండి. అప్పటి వరకు అయితే ఏ విషయం కూడా మాకు తెలియలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తంగా మనం చూసినట్టయితే ఒక్క వరప్రసాద్ మాత్రమే కాదు, మొత్తం అందరూ ఈ గల్లంతైన అన్ని ఫ్యామిలీస్ సభ్యులు కూడా ఇదే పరిస్థితిలో ఏమవుతుందా అన్న ఒక టెన్షన్ వాతావరణంలో వాళ్ళందరూ కూడా గడపడం జరుగుతూ ఉంది. క్షణమొక్క కాలంగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏదో ఒక సమాచారం మాకు చేరపోతుందా అని చెప్పేసి ఒక చిన్న ఆశతో వీళ్ళంతా కూడా ఎదురు చూడడం జరుగుతూ ఉంది. అయితే మనం గమనించినట్టయితే ఇక్కడ వరప్రసాద్ కుటుంబంలో నేపథ్యంలో అయితే వైఫ్ ఒక చోట ఉన్నారు, అంటే ఆయన కుటుంబం ఒక దగ్గర నివాసం ఉంటుంది. తల్లి అయితే ఇక్కడ ఉండేవారు. ఆమె కూడా ఆరోగ్యం బాగోలేని నేపథ్యంలో ఆమెకి సమాచారమే ఇంకా ఇప్పటిదాకా తెలియచేయలేదు. అయితే స్థానికులంతా కూడా ఇప్పుడు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో ఆమెకి కొడుకు తాలూకా సమాచారాన్ని అందిస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఎట్లా చెప్పాలా అన్న ఒక ఆవేదన అయితే మా అందరికీ కలుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే కన్నీటి పర్యాంతం అవడం జరుగుతూ ఉంది. వరప్రసాద్ సమాచారం ఏమైనా దొరికితే మేమందరం కూడా సంతోషిస్తాం. అలాగే మొత్తంగా ఈ ఏదైతే 8 మంది గల్లంతయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి, వాళ్ళందరూ క్షేమంగా తిరిగి రావాలని మేమైతే ఎన్నో దేవుళ్ళని వేలాట మొక్కుతా ఉన్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తంగా విశాఖపట్నంలో ఈ విమాన ప్రమాదం అయితే ఒక షాక్ గురి చేసిందని చెప్పాలి. అందరూ విశాఖపట్నం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. వీళ్ళందరూ సమాచారం కోసం అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తా ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కోసం నిరీక్షిస్తున్న ఆవేదన చూస్తే చాలా చలించిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి అధికారులు సైతం ఇప్పటికే యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలతో ఈ గాలింపు చర్యలను అయితే చేస్తానే ఉన్నారు. మరి ఎటువంటి సమాచారం అందుతుంది అన్నది మాత్రం ఇక్కడ ఒక సందిగ్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం. వేపగుంట బీసీ కాలనీకి చెందిన గంట్ల శ్రీనివాసరావుకు ఆయన తండ్రి నూకరాజు మరణించాక వారసత్వంగా 8 ఏళ్ల క్రితం ఎన్ఐడిలో ఉద్యోగం వచ్చింది. ఆయనకు 5 ఏళ్ల కుమార్తె ఉంది. భార్య ఈశ్వరమ్మ ప్రస్తుతం 4 నెలల గర్భిణి. ఆర్మెన్ ఫిట్టర్ గా మంచి నైపుణ్యం సంపాదించిన శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం నేవీ విమానంలో పోర్ట్ బ్లెయిర్ కి వెళుతుండగా అనుకోని సంఘటన జరిగిపోయింది. దీంతో ఆయన కుటుంబం విషాదంలో ఎమ్మెల్యే కన్నబాబు బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.